ప్రభువారికి ఎంత పేరు వచ్చింది చూసా. అందుకే అంటాడు, ఎవరు గొప్పవాళ్ళయ్యా, ఎవరు గొప్పవాళ్ళు అంటే యోనా కంటే గొప్పవాడు ఎవరు ఉన్నారా, సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు ఉన్నారా? వాళ్ళందరూ గొప్పవాడు ఎవరు? అబ్రహాం కూడా గొప్పవాడు, ఇసాకు కూడా గొప్పవాడు, యాకోబు కూడా గొప్పవాడే. అయినప్పుడు కూడా యేసు ప్రభువారు గొప్ప వ్యక్తి కాబట్టి అందుకనే ఆయనకి అంత పేరు కలుగుతున్నాడు. అందుకనే యేసు అంటే ఎవరు? రక్షించేవాడు కాబట్టి అందుకనే ఆ పేరులో ఉన్న గొప్పతనాన్ని బట్టే ఈనాడు ప్రపంచంలో అనేక స్థలాల్లో యేసు ప్రభువారి యొక్క పేరు చెప్పుకొని చాలా మంది బ్రతుకుతున్నారంటే కారణం ఏంటంటే ఆయన అందరినీ ఆదరించేవాడు, అందరినీ దీవించేవాడు, అందరినీ క్షేమం కలుపుకునేవాడు. అందరి క్షేమం కలుపు చూసా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడంట, చూడండి, లాజరు చనిపోయినప్పుడంట మరియా మార్త యొక్క సహోదరుడు లాజరు చనిపోతే ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభువు వేరే గ్రామంలో బోధిస్తా ఉన్నాడు, వేరే ప్రాంతంలో ఉన్నాడు, వేరే స్థలంలో ఉన్నాడు అని ఇప్పుడు కూడా యేసు ప్రభువు అంటుంది మరియా మార్త సహోదరుడా, ప్రభువా నీవు ఎక్కడుంటే నా సహోదరుడు బతికేవాడే అనుకుంటావు కదా. మరి అలాగే మంచి కార్యాలు ఎక్కడ పాత నిబంధన కాలంలో ఆది కాండంలో 4వ అధ్యాయంలో కయ్యూను ఏబేలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా సత్యం ఎలా చేశారంటే దేవునికి ఇష్టమైన విధంగా ఒక వ్యక్తి చేశాడు, దేవునికి ఇష్టంగా ఒక వ్యక్తి చేశాడు. కాబట్టి ఎవరైతే మంచి క్రియలు చేస్తారో మంచి పనులు చేస్తారో అందుకనే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకటి జన్మదినమే కంటే మరణదినమే మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు అంటున్నాడు. కాబట్టి ఆ పేరు మనం ఎలా సంపాదించుకోవాలి? క్రీస్తు యేసులో ఉండి సంపాదించుకోవాలి. క్రీస్తు యేసులో ఉంటేనే సంపాదించుకుంటాం. నువ్వు లోకంలో ఎన్ని చేసినప్పుడు కూడా ఆ పేరు చేస్తుంటే మధ్యలో వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి దేవుడా చివరి వరకు యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువుని కలిగిన తర్వాత నీకు ఆ పేరు నమ్మకంగా ఉండాలి. కాబట్టి దేవుడా ఆ యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత మంచి పేరు కలుగుతూ ఉంటాం. కాబట్టి పేరు పెట్టుకున్నంత మాత్రం యేసు ప్రభువు పేరు పెట్టుకుంటా ఉంటారు. ఆ గుణాలు రావు.